తెలంగాణ వార్తలు చూస్తే వ్యక్తిగత దోషణలు సరికాదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేరళ సీఎం పినరాయి విజయన్ బహిరంగ లేఖ. ఇది కేరళ తెలంగాణ మధ్య ఎన్నికలు కావివి. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. పినరాయి విజయన్ ఈ వాస్తవాన్ని గ్రహించాలి. కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయన్ హయాం ముగిసిందని, యూడీఎఫ్ పాలన రాబోతోందని వ్యాఖ్య. విజయన్ రాసిన లేఖకు తిరుగు లేఖ రాసిన రేవంత్ రెడ్డి. రేవంత్ ఆలోచనలన్నీ పేదల భూములపైనే. పరిశ్రమల పేరిట 40,000 ఎకరాలు లాక్కునేలా ప్రణాళికలు చేస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ మించిన రావణాసురుడు రాష్ట్రంలో మరొకరు లేరని వ్యాఖ్య. పోలీసుల ప్రోద్బలంతో ప్రజాస్వామ్యం ఖూని. రేవంత్ హామీలు గాలికి వదిలి భూములపై కన్నేశాడన్న కేటీఆర్. 17న నల్ల బ్యాడ్జీలతో విధులు. డిమాండ్ల సాధనకు తెలంగాణ జేఏసీ కార్యాచరణ. మే 5న జిల్లా కేంద్రాలు కలెక్టరల్ కాంప్లెక్స్లో ధర్నా చౌకుల వద్ద దీక్ష చేస్తారని ఉద్యోగులు జేఏసీ అనౌన్స్ చేసింది. ఇక ఏపీ వార్తలోకి వెళ్తే పెట్టుబడులను ఆకర్షించండి అని చంద్రబాబు గారు మరోసారి ఎస్ఐపిబి సమావేశంలో మాట్లాడారు. 39,436 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపిందట. అవన్నీ వస్తే సంతోషం. ఆరోగ్యశ్రీ బిల్లులు పూర్తిగా చెల్లించాలని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు పంతం 5 కోట్ల ఆంధ్రులకు శాపంగా మారిందని, శివరామకృష్ణన్ కమిటీని కూడా కాదని, ఏకపక్ష నిర్ణయం సరికాదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతికి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, నివేదిక రూపకల్పనకు ఆసక్తి వ్యక్తీకరణ, టెండర్లకు ఆహ్వానం. ప్రత్యేక పోలీస్ వ్యవస్థ కూడా మళ్ళీ నివేదిక తయారు చేయడానికి కూడా ఆసక్తికి మళ్ళీ టెండర్లా ఏమైపోతుందో. అగ్నిమాపక శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. మరోసారి సామూహిక గృహప్రవేశాలు చేయిస్తారట. తర్వాత 26 జిల్లాల ప్రాతిపదిక నియామకాలపై గెజిట్ అట. ఓకే. అలాగే ఎమ్మెల్యేలు మిగతా అరాచకాలు చేస్తున్నా వాళ్ళు ఎవరిని కోప్పట్టలేదు, కానీ ఈనాడు రిపోర్టర్ని దూషించారనేటువంటి ఆరోపణ వచ్చిన పాతపట్నం ఎమ్మెల్యే, ఆయన పేరేది మామిడి గోవిందరావుని మాత్రం ముఖ్యమంత్రి పిలిచి క్లాస్ బీకారంట. అది విషయం. ఏది నీ ప్రవర్తనతో మార్చుకోకపోతే ఇబ్బంది పడతామన్నారంట. ఈనాడుదలకి ఎందుకు వెళ్ళావా అని అన్నారు. మరి ఏం పోనీ వాళ్ళదూరికి వెళ్ళమాక అని చెప్పారో ఏమో, కానీ మొత్తం మీద వాళ్ళు ఈనాడులో ఆ వార్త రాసుకున్నారు. ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా అరాజకాలు చేస్తున్నా, మహిళల్ని వేధిస్తున్నా ఏమి వాళ్ళ జోలికి వెళ్ళినట్టుగా అక్కడ కనపడదు. కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు ఎంపీ మీద ఏమి కనపడలేదు, కానీ మామిడి గోవిందరాని మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారట గౌరవ ముఖ్యమంత్రి గారు. మంచిది, అంతవరకైనా మంచిది, కానీ అన్ని విషయాల్లోనూ అట్లాగే ఉంటే బెటర్. ఇక మెగా పర్యాటకం, ఇన్ఫ్రా, ఇరిగేషన్, పవర్, ఈవీ నుంచి టూరిజం రంగంలోకి వాళ్ళు వస్తున్నారంటూ వెలుగు పత్రిక ఒక ఆసక్తికరమైన వార్త ఇచ్చింది. 66 ఏండ్ల పాటు 81 ఎకరాల భూమిని లీజుకి ఇస్తూ ప్రత్యేక జీవో విడుదల చేసిందట తెలంగాణ సర్కార్. ప్రాజెక్టు ప్రోత్సాహకానికి సర్కారు తరఫున రాయితీలు, పలు కండిషన్లు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయండి. మహిళలను కించపరిచిన రాధాకృష్ణ వ్యాఖ్యలపై నిరసనాగ్రహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెత్త పలుకుపై వైసీపీ శ్రేణుల కన్నెర్ర. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన. పలు చోట్ల ఆంధ్రజ్యోతి పత్రికల ప్రతుల దహనాలు, పోలీసులకు ఫిర్యాదు. అయినా వాళ్ళ పోలీసులు వెళ్ళే పరిస్థితి ఉంది 2 రాష్ట్రాల్లో ఆయన జోలికి. మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం, తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్. రాతలు నీచానికి పరాకాష్ట. పత్రికా స్వేచ్ఛ పేరుతో అసభ్యకర రాతలా అని ప్రశ్నించిన బొత్స. తక్షణమే క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతల ఆగ్రహం, డిమాండ్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు. రాక్షస రాతలేలా అంటూ పలువురు నేతలు ఖండించారు. ఇక మహిళలంటే అంత చులకనెందుకని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. నా 50 ఏళ్ల జర్నలిజంలో ఎప్పుడూ చూడలేదని రాధాకృష్ణ వ్యాఖ్యలపై తెలకపల్లి రవి గారు కూడా వ్యాఖ్యానించారు, మరో సీనియర్ పాత్రికేయులు. ఇక సమర్థించుకున్న తీరు జ్యోతి వారు. ఈనాడు వాళ్ళైతే ఎక్కడ ఆడి జోలికి వెళ్ళట్లేదు, మరి ఎందుకు వెళ్ళట్లేదు, మరి మా మిత్రుడికి మద్దతు ఇవ్వటమో ఏంటో తెలియదు, కానీ వైసీపీ యాగి హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడి అంట. వాళ్ళు పాపం పీస్ఫుల్గా నిరసన చెబితే దాడిని రాసుకుంటున్నారు. బూతు నేతల రోతగోల. వీకెండ్ కామెంట్పై రచ్చ. వైసీపీ నేతల మానసిక పరిస్థితి అండి. ఇప్పుడు మీ మానసిక పరిస్థితి ఆలోచించాలేమో రాధాకృష్ణ గారు. మహిళలను కించపరచడం కానే కాదంట. తల్లికి భార్యాబంధం చెల్లి బంధంకి తేడా తెలియకుండా రాసి పైగా ఇప్పుడు ఇట్లా మాట్లాడతారా? మహిళలను కించపరచడం కాదు. అయినా నానయాగి చేస్తున్న వైసీపీ నేతలంటవు. అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడా అని
ఇక చంద్రబాబు గారు అయ్యయ్యో మహిళలంటే అసలు అదే చివరి రోజు చేస్తానన్న చంద్రబాబు గారు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు. ఏబిఎన్ భయపడే రకం కాదంట. అవును, భయపెడుతున్నట్లే అనుకోవాలేమో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని. లోకేష్ గారి వ్యాఖ్య భయపడే రకం కాదంట. దాడులు అప్రజాస్వామికని పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య. అంతా తమాషాగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన ఆయన పెట్టిన ట్వీటు, అప్పట్లో పెట్టిన ట్వీటు, ఇప్పుడు పెడుతున్న ట్వీటు ఇప్పుడేమో సరే ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీకి సంబంధించిన వ్యక్తులు దాడి చేయడానికి ప్రయత్నించడానికి ఖండిస్తున్నాం అన్నారు. దాడి ఎక్కడ చేశారు? దాడి చేయడానికి అసలు ప్రయత్నం ఎక్కడ జరిగింది? వాళ్ళు వెళ్ళి అక్కడ నిరసన చెప్పేసి వస్తే సరే పోని అనుకున్నాం. అప్పట్లో ఏమి రాశారు? మనల్ని మన తల్లుల్ని ఆడపడుచుల్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి, వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి అంటూ బాయ్కాట్ TV9, TV5, ABN ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్ అండ్ డాటర్స్ అండ్ సిస్టర్స్ అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆంధ్రజ్యోతి మీద చేసిన వ్యాఖ్య అప్పట్లో. ఎప్పుడు ఇది 2018లో. అలాగే అయితే దీని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే రాధాకృష్ణకి మద్దతు ఇవ్వటాన్ని చూసి కొందరు సరదాగా చమత్కారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తల్లిని తిట్టిన వాడినికి సపోర్ట్ చేస్తున్న నీ విశ్వాసం చూస్తుంటే ముచ్చటేస్తోంది కట్టప్ప అని చెప్పి చమత్కరిస్తూ రాశారు. ఇక ఒక ఎమ్మెల్యే 7 పిఏలంట. ఆయన ఎవరు? నరసరావుపేట ఎమ్మెల్యే. మొన్న ఎస్పీ ఆఫీసులో గందరగోళం చేస్తే ఆయన పిలిచే మందనిచ్చినట్లేరు, కానీ చంద్రబాబు గారు ఆయన మెడిటేషన్ చేసుకోమని సలహా ఇచ్చారు. ఆ మామిడి ఈనాడు వాళ్ళని తిట్టారని చెప్పి మామిడి గోవిందరావుకి క్లాస్ బీకారంట. మంచిదే, ఇద్దరికీ చేస్తే అదే పని బాగుంటుంది కదా. అమరావతిపై నాది సాయం కాదు బాధ్యత అంటూ అమరావతి పేరును రామోజీరావు సూచించారంట. యాక్చువల్గా గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పెట్టాలని అడిగితే అది కోప్పడాయని రామోజీరావు పెట్టిన పేరు సూచించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సునీతా చౌదరి గారు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్కి ఇప్పుడు అవకాశాలు లేవని చెప్పేశారు. ఆయన తేల్చేశారు అది విషయం. ఇక అంబటి రాంబాబు గారు ఒకటి ట్వీట్ పెట్టారు. నిరసన అంటే ఏబిఎన్ ఆఫీస్ ముందు చేసింది నిరసన, దాడి అంటే మా ఇంటి పైన మా ఆఫీస్ పైన మీరు చేయించింది అని తెలుసుకోండి అంటూ లోకేష్ గారికి ఆయన బదులిచ్చారు. ఇవి ఇంట్రెస్టింగ్ అంబటి రాంబాబు గారి వ్యాఖ్య.